కమింగ్ టు థర్డ్ న్యూస్, కాకినాడ పోర్టులో రైస్ లోడ్తో ఉన్న స్టెల్లా ఎల్ షిప్లో మల్టీ డిసిప్లినరీ కమిటీ తనిఖీలు కొనసాగిస్తోంది. ఉదయం 11 గంటలకు తనిఖీలు ప్రారంభించిన అధికారులు శాంపిల్స్ ని సేకరించి డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తున్నారు. షిప్లో మొత్తం 38,000 మెట్రిక్ టన్నుల రైస్ లోడ్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రతి బస్తాను పరిశీలించిన మల్టీ డిసిప్లినరీ కమిటీ 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్టు తేల్చింది. అసలు రైస్ ఎవరి పేరుతో బుక్ అయ్యాయి, ఎక్కడికి వెళ్తుంది అన్న అంశంపై బిల్స్ ని సేకరిస్తోంది మల్టీ డిసిప్లినరీ కమిటీ. కాకినాడ పోర్ట్ నుంచి షిప్లో అక్రమంగా తరలి వెళ్తున్న రేషన్ బియ్యాన్ని ఇప్పటికే సీజ్ చేశారు అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకి వెళ్లి అక్రమ రేషన్ బియ్యం తరలింపు విషయంపై ఆరా తీశారు. కాకినాడలో పట్టుబడ్డ బియ్యం వెనుక పెద్ద మాఫియా ఉందన్నారు డిప్యూటీ సీఎం. కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమాలన్నింటినీ ఆపి తీరుతామని తెలిపారు. ఈ ఘటనతో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. కాకినాడ పోర్టులో పట్టుబడ్డవి రేషన్ బియ్యమే అని స్పష్టం చేశారు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్. మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, శాంపుల్స్ సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. శాంపుల్స్ సేకరించిన అనంతరం వారి స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? అంటే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఈ స్టెల్లా నౌకనైతే అధికార యంత్రాంగం మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం దాదాపుగా 11 గంటల ప్రాంతంలో సముద్రంలోకి వెళ్లారు, స్టెల్లా నౌకలోకి వెళ్లారు. మొత్తం 5 ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులందరూ కూడా వెళ్లారు. దీనికి సంబంధించి దాదాపుగా 32 మెట్రిక్ టన్నుల రైస్ ఉన్నది. దాంట్లో 640 టన్నుల వరకు కూడా పీడీఎస్ రైస్ ఉందని ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చిన నేపథ్యంలో అక్కడ 5 ఛాంబర్స్ ఉన్నాయి. 5 ఛాంబర్స్లో కూడా ఈ రైస్ బ్యాగ్స్ మొత్తం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఛాంబర్లో ఉన్నటువంటి బ్యాగ్ నుంచి కూడా ఈ రైస్ శాంపిల్స్ అన్నింటినీ కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా పోలీసులు, కస్టమ్స్ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన మొత్తం 5 శాఖల అధికారులు కూడా మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా అసలు పూర్తిగా ఈ రైసు ఎక్కడి నుంచి సరఫరా అవడానికి ముందు ఏ మిల్లుల నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, అదేవిధంగా నౌకలోకి చేరవేయడానికి ముందు గోడౌన్లో ఎవరి గోడౌన్లో ఉన్నాయి, ఎంతకాలం నుంచి ఇవి ఉంటున్నాయి అనేది కూడా పూర్తిగా కూడా సమగ్రంగా కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నౌకకు సంబంధించి ఎగుమతులకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆఫ్రికాకి మొత్తం ఈ బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పుడు తీసుకున్న స్టెప్ దాదాపుగా గత నెల 27వ తారీఖున కలెక్టర్ షాన్మోహన్ వెళ్ళి అక్కడ పరిశీలించారు. తర్వాత 2 రోజుల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఆ షెల్లా నౌకలో ఉండే బియ్యం ఏదైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని అధికారులు సీజ్ చేయడం, దాని తర్వాత వాటిని బ్యాంక్ గ్యారంటీతోటి రిలీజ్ చేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో బ్యాంక్ గ్యారంటీతో ఉన్నటువంటి ఈ రైసు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయొచ్చా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్తున్నటువంటి నౌక కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంటే లీగల్గా ఎలాంటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో నిందితులను కనిపెట్టి వారిపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తం టోటల్గా ఇప్పటివరకు కూడా ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శాంపిల్ సేకరణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. 6 గంటల సమయంలో వీరందరూ కూడా తిరిగి మళ్ళీ ఒడ్డుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక ఈరోజు కనుక మొత్తం 5 ఛాంబర్స్లో ఉన్నటువంటి రైస్ బ్యాగ్స్ నుంచి శాంపిల్స్ సేకరించడం అనేది కష్టతరంగా మారితే రేపు కూడా ఇదే కార్యక్రమం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ శాంపిల్స్ సేకరించిన తర్వాత దీంట్లో పీడీఎస్ రైస్ కనుక ఉంటే దానికి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేసి చట్ట ప్రకారం ముందుకు వెళ్ళడానికి అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైనట్టు మనకి చాలా స్పష్టంగా కూడా అధికార యంత్రాంగం నుంచి వస్తున్నట్టు సమాచారం కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే పోర్టుకు సంబంధించిన ఏరియా మొత్తంలో కూడా ఏదైతే ఇప్పటివరకు కూడా కాస్త నిఘా లోపాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరిష్టం వచ్చినట్టు వారు లోపలికి వెళ్ళడం, ఆ ఎక్స్పోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోర్టు లోపలికి వచ్చేటటువంటి ప్రతి మార్గంలో కూడా ఎక్కడైతే చెక్ పోస్టులు కఠినంగా ఉండాలని చెప్పేసి పోలీసుకి, అదేవిధంగా కస్టమ్స్ అధికారులకి, పోర్ట్ అధికారులకు కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి సూచనలు అందినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.